నమస్తే. వెల్కమ్ టు వీఫై న్యూస్ లీడర్. ఇవాల్టి మన లీడర్కే లీడర్. అవునండి, నిజంగానే లీడర్కే లీడర్. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు బేర్ల ఐలయ్య గారు, ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య గారి అమ్మ బుచ్చమ్మ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. మనమే స్వయంగా వారి ఇంటికి రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మున్సిపల్ ఎలక్షన్స్ ఇప్పుడు ఆల్రెడీ జరుగుతున్నాయి. అలాగే యాదగిరిగుట్ట, నెక్స్ట్ ఇంకొకటి ఆలేరు, ఈ రెండు నియోజకవర్గాలకి కూడా ఐలయ్య గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఒక్కసారి వాళ్ళ అమ్మగారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. అమ్మ ఎలా ఉన్నారు? లీడర్కే లీడర్ మీరు. మీరు ప్రత్యేకంగా లీడర్ అవ్వట్లేదు, ఒక లీడర్నే ఇచ్చేసారు కదా ఇక్కడ మీ మొత్తం గుట్ట ప్రజలందరికీ, ఆలేరు ప్రజలందరికీ. ఎలా ఉన్నారు? ఆరోగ్యం అంతా మంచిగా ఉందా? ఏమనిపిస్తుంది మీ అబ్బాయి ఈ రోజున? ఎంత చిన్నప్పటి నుంచి పెంచారు, పెద్ద చేశారు, అన్ని చూస్తూనే ఉన్నారు. ఈ రోజున ప్రజలందరి గుండెల్లో మీ అబ్బాయి స్థానం సంపాదించుకున్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? ఒకసారి పిల్లలు చదవాలి, బాగుపడాలి, మంచిగా కావాలని చాలా కష్ట జీవితాలతోటి బతికిండ్రు. కుంటా ప్రైవేట్ బళ్ళల్లో, గవర్నమెంట్ బళ్ళల్లోనే చదువుకుండ్రు. చదువుకున్నాక తర్వాత ఒకసారి సర్పంచ్ అయ్యిండు, ఒకసారి ఎంపీటీసీ అయ్యిండు, ఒకసారి మండల అధ్యక్షుడు, ఇప్పుడు ఎమ్మెల్యే. పెద్ద ఆయన ఆఫీసర్, సర్పంచ్ అయ్యారు, ఎంపీటీసీ అయ్యారు, ఎమ్మెల్యే అయ్యారు, నెక్స్ట్ మంత్రి కాబోతున్నారా మీ అబ్బాయి? ఇక దేవుని దయ, అమ్మ దీవెనలు ఉంటే అయిపోతారు. ఎంతమంది సంతానం మీకు? ఇద్దరే. ఇద్దరు అబ్బాయిలేనా? పెద్ద ఆయన మేడిపల్లి ఉంటాడు, చిన్న ఆయన ఏం చేస్తారు? ఆయన ఏం చేస్తుంటారు? ఆయన ఎల్ఐసి చేసిండు, ఇప్పటిదాకా సర్పంచ్ ఉండే, అయిపోయింది కదా ఇప్పుడు సర్పంచ్. ఎమ్మెల్యే సార్ వాళ్ళ నాన్నగారు ఏం చేస్తుండే? గొర్రె కాస్తుండేది, గొర్రె మేకలు అవి కాస్తుండేది. ఇక ఇంత భూమి జాగ ఉంది, అవి అమ్మేసి వ్యవసాయం చేసేది. అంటే చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నారు. అంటే చిన్నప్పటి నుంచి ఆయనకి ఇష్టమా రాజకీయాల్లోకి రావాలి, నేను పెద్ద పొలిటీషియన్ అవ్వాలి, అట్లా ఏమైనా చిన్నప్పుడు చెప్పేదా మీతో? ఏం చెప్పకపోయేది, కానీ ఎట్లా బయట పడతాము, ఎట్లా చదువుకుంటాం. మళ్ళా వాళ్ళు ఒక్క చదువు మీద లేదు, వ్యవసాయం మీద. అక్కడ అన్ని ఇట్లా పాల డైరీ ఉండే, పాల డైరీ మీద, వ్యవసాయం మీద అన్నిట్లలో ఉండే. కానీ ఒకసారి మా జనం అంతా కలిసి ఉండాలి, నా సర్పంచ్గా పాల మీద ఒక 30-40 సాయం చేస్తుండే, ఆవులు కొనిస్తుండే, బర్రెలు కొనిస్తుండే. ఇక వాళ్ళు పాల సంత ఒక 16 ఏళ్ళు చేసిండు సంటారు. అంటే అందరితోని మంచితనంగా ఉండటం వల్ల, అందరికి సహాయం చేయడం వల్ల మొట్టమొదట ప్రజలే ఆయన్ని సర్పంచ్గా ఎన్నుకున్నారా? అంతేగాని చిన్నప్పుడు సాధారణంగా అంటుంటాం కదా, నువ్వు పెద్ద అయితే ఏమవుతావు అంటే, అట్లా ఏమనుకోలేదా? ఇక బయట పడాలి మంచిగా, మేము ఇది కానీ కష్టపడ్డారు బాగా, డబ్బులు పెట్టి చదివిపియలే, గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నారు వాళ్ళే. వ్యవసాయం పెట్టుబడి, మళ్ళా మిర్చి వేసేది, పత్తి వేసుకునేది, పూల పంట, కీర దోసకాయ పెట్టేది, అన్ని పంటలు తీసేది. ఇప్పుడు చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని ఈ రోజు నీ స్థాయికి వచ్చారు అని అంటే, ఖచ్చితంగా తల్లిదండ్రుల ప్రోత్సాహం కానీ, తల్లిదండ్రులు కష్టపడటం కానీ, తల్లిదండ్రుల కష్టాన్ని చూస్తేనే ఆ కష్టంతో పెద్దవాళ్ళు అవుతారు. లేదు, అమ్మగారిది లేదు, అత్తగారిది లేదు, వాళ్ళ రెక్కల మీద వాళ్ళే. అయితే చెప్పండి అమ్మ, ఇప్పుడు చిన్ననాటి నుంచి తల్లిదండ్రులు కష్టపడి పెంచితే ఆ పిల్లలు ఎప్పటికైనా ఆ కష్టాన్ని చూసి వాళ్ళు ఒక మంచి స్థాయిలో ఉంటారు. మీరేం చేసేవారు? మీరు కానీ వాళ్ళ నాన్నగారు కానీ? వాళ్ళ నాన్న గొర్రె కాసేది, గొర్రె అమ్మేసి వ్యవసాయం చేసిండు. కొన్ని సంవత్సరాలకు జర తాగుడు అలవాటు పడి ఎంత ఖరాబ్ అయ్యి జర అటాక్ లెక్క వచ్చి. అంటే వీళ్ళకి ఎంత వయసులో, ఏ వయసులో చనిపోయారు? చిన్న ఆయన, పెద్ద ఆయన 7 ఉంటాడు, చిన్న ఆయన 5 ఉంటాడు. చిన్నపిల్లలు అప్పుడే? చిన్నపిల్లలే. అయ్యో, చిన్న ఆయన 5 ఏళ్ళే ఉండు, పెద్ద ఆయన 7 ఏళ్ళు. అయితే ఇంక మీరే అంత కష్టపడి పెంచినట్టున్నారుగా, మరి ఏం చేసేది మీరు? బర్రెలు ఉండే, బర్రెల కాడ మనిషిని పెట్టుకుంటా, వీళ్ళు 9 గంటల దాకా చేసి వెళ్ళిపోదురు. మళ్ళీ వచ్చి మళ్ళీ చూసుకొని పాలు గిట్ల వండుకొని అన్నీ చేసుకునేటోళ్ళు వాళ్ళే, గడ్డి కోసి చేసి. ఆ తర్వాత వాళ్ళ తర్వాత ఎంబడి చూసుకునేది అంతా నేనే చేసుకునేది, వెంబడి ఉండి
పిల్లలతో చేయించుకుంటా నేనే చేసుకున్నది వర్కర్ అంతా మందిని పెట్టుకొని 10 ఎకరాలు ఉంది ఇక అట్లనే కాపాడుకుంటా. ఇక మాకు 2 మర్దులు వాళ్ళు ఒక ఆయన అక్కడ ఆడపడుచు లేరు, ఆడపిల్లలు లేరా మీకు? ఆడపడుచులు ఉన్నారా? 2 చచ్చిపోయిన ఒక ఆమె ఉంది. ఓకే ఓకే. ఇక ఒక మర్ది 2 మరుదులు ఉండే ఒక ఆడబిడ్డ ఉంది మీకు. 2 చనిపోయారు ఆల్రెడీ. ఇప్పుడు ఐలయ్య గారు మన ఎమ్మెల్యే గారు చాలా యాక్టివ్గా ఉంటారు. అస్సలు ఆయనకి నీరసం అలసట ఇదేం ఉండదు. ఎలక్షన్స్ టైంలో ఎవ్రీ టైం ప్రతి ఎలక్షన్లో ఆయన అబ్జర్వ్ చేస్తున్నాం. రీసెంట్గా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అక్కడ నవీన్ యాదవ్ గారిని సపోర్ట్ చేయడానికి అక్కడికి వచ్చి చాలా యాక్టివ్గా తిరిగారు. ఒక రకంగా చెప్పాలంటే దగ్గరుండి గెలిపించుకున్నారు. అన్ని బయట వేస్తాడు, గుట్టుగా మాట్లాడాడు, మొత్తం బయట. చిన్నప్పటి నుంచి ఇంతేనా? ఇంత యాక్టివ్గా ఉండేనా? 10 మంది ఉంటే వీళ్ళంతా నా తమ్ముళ్ళు నా అన్నలు నా చుట్టాలు అన్నట్టుగానే పెట్టుకుంటా. ఇట్లా జ్వరాలు వచ్చినా ఏమన్నా కష్టం వచ్చినా ఆయన తను లేకున్నా తెచ్చి పెట్టేటోడు. అంటే ఎప్పుడు నిత్యం జనం మధ్యలో చిన్నప్పటి నుంచి ఉండటం అలవాటేనా? జనం మధ్యలో ఈయన యూనివర్సిటీలో పెద్ద ఆయన 3 ఏళ్ళు వండుగా ఆడికి వరంగల్కు. ఈయనకు కందుకూరు కంపెనీలు వచ్చింది, రాగిరి కాడ వచ్చింది కానీ పోలే ఈ వర్క్ అది చేయనని పాల సెంటర్ పెట్టుకోండు. 15 చదివి ఊకుండిగా. మరి కోడలమ్మని మీరు ఎట్లా లవ్ మ్యారేజ్ చేసుకున్నారా లేకుంటే అరేంజ్ మ్యారేజ్ చేసారా? మరి లేదంటే నమ్మం మేము, ఎందుకంటే చాలా అందంగా ఉన్నారుగా మీ కోడలు. మరి మేము చిన్నగా అనిపిస్తున్నారు సార్ కంటే అందంగా కనిపిస్తున్నారు. పిల్లలు అందరు చేసుకుంటుంటే మా పిల్లలు ఏమనేదంటే వీళ్ళు కాలేజీలల్లా ఎవరినో ప్రేమించినట్టుండ్రు తీసుకొచ్చుకుంటారా. విన్నారా? నా డౌట్ నిజమే. అయితే పెళ్లిళ్ళల్లా పెళ్లి చేయదు ఈమె అన్నారు అప్పట్లో. అంటే వీళ్ళు ఏమన్నారంటే చదువులు అయిపోయినాక ఇల్లు కట్టుకొని పెళ్లి చేసుకుంటాం అన్నారు. ఇక ఇల్లు కట్టుకుండ్రు వాళ్ళ. నాకు ఎందుకని మీరు ఆన్సర్, నాకు కావాల్సిన ఆన్సర్ చెప్పలే. మీ అబ్బాయి లవ్ మ్యారేజ్ చేసుకున్నారా మీరే చేసిరా? మేమే చూసి చేసిన. మీరే చూసి చేసిరా? ఎట్లుంటది కోడలు మీతో? బాగుంటది, మంచిగా చూసుకుంటది. మీ కూతురు లెక్క చూసుకుంటది మీ కోడలు మీకు? పెద్ద ఆమె ఈడ రాజపేట దగ్గర నర్సాపురము సందుపట్ల. నేను చూసి చేస్తేనే చేసుకుంటారు. అవునా? లవ్ మ్యారేజ్ అయితే కాదంటండి, అమ్మనే చూసి మంచి కోడలను సెలెక్ట్ చేసుకుని అందమైన కోడలను సెలెక్ట్ చేసుకుని చేసుకురు. ఎంతమంది మనవాళ్ళు, ఎంతమంది మనవరాళ్ళు, ఎంతమంది? పెద్ద ఆయనకి 2 కొడుకులు, ఈమెకి 2 బిడ్డలు, 1 కొడుకు చిన్నోడు. ఏం చదువుతున్నారు వాళ్ళు? పెద్ద ఆమె వాళ్ళు వాళ్ళ పిల్లలు ఏం చదువుతున్నారు? వాళ్ళ పిల్లలు 14 చదువుతుండు, పిల్లగాడు అది చేస్తుండు. ఎంతో ఎంఈఓ ఎంపీఓ ఉంటారు కదా, ఎంఏ చేస్తుండు. ఎంఏ చేస్తున్నారు. వీళ్ళ పాప ఇలా డాక్టర్గా చదువుతుంది. విషల్ కోడలు పిల్ల ఇంట్లోనే ఉంటారా? మీ కోడలు ఇంకవన్నీ చూసుకుని చదువుకుంది. 9 చదవగానే పెళ్లి చేసిండ్రు. వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు. సొంత అక్క చెల్లెలా? అంతే కాదు, అవుతారు చిన్నమ్మ పెద్దమ్మ పిల్లలు అట్లా. ఇక తోడా ఒక అక్క ఈమెనే ఉండ్రు, అన్నదమ్ములు ఇట్లా లేరు. ఆమెకు 1 తమ్ముడు, 3 అక్క చెల్లెళ్ళు. ఇంకా ఎట్లుండే ఐలయ్య సార్? ఎట్లుండే చిన్నప్పటి నుంచి? సినిమాలు ఎక్కువ చూసేదా లేకుంటే సినిమాలు లేదు, ఆటలు ఆడుకునేదా? మంచిగా ఆటలు లేదు, ఒక్కరితోటి పోయేటోడు కాదు, ఇట్లా పంచాయతీ తెచ్చేటోడు కాదు. అయ్యలేక కంట్రోల్లో పెట్టిన అప్పటి నుండి కూడా, చిన్నప్పటి నుంచే మంచిగా. పోలికలు కూడా మీవే, మీలానే అనిపిస్తారు. బాగా కష్టపడ్డారు. ఇట్లా చెట్లు దిగబోయి ఇట్లా ఏళ్ళకు బుగ్గలు వచ్చినా బట్టలు చుట్టుకుంటే ఒక్కొక్క పాత దగ్గర కూర్చుంటే పెట్టుకొని ఏడ్చేది. అట్లా మాకు ఎవ్వరు దీన్ని ఏం సాయం చేయలే. మా కాళ్ళ మీద మేమే వాళ్ళ తెలియదు. ఆ దేవుని అదృష్టం అందరు ఇట్లా అన్నారు. కానీ చేసుకున్నాక తర్వాత ఇట్లా అనుకుంటారు. కానీ అప్పుడేమో వీళ్ళు చేయదు పెళ్ళిమే, ఆ కాలేజీల లెవెల్లో తీసుకొచ్చుకొని చేసుకుంటారు అనేది. అట్లన్నా ఇట్లా అంటుండంటే అనే వాళ్ళ నోరే పోతుంది కదమ్మా, వద్దిద్దరు చేస్తాం అంతే. అస్సలు చేసుకోవాలి. ఇల్లు కట్టినాకనే, ఇక చదువు అయిపోయినాకనే. అంటే మీరు పెళ్లి చేయదు కానీ సారే ఎవరినైనా మ్యారేజ్ చేసుకుంటారు లవ్ చేసి అనుకునే వాళ్ళ? వాళ్ళు లోకం చిన్న చిన్నోళ్ళు చేసుకుంటుండ్రు కదా. ఈమె ఇంత పెద్దగా 27 సంవత్సరాలు ఉండి పెద్ద ఆయన, ఈయనకి 25కి అయింది, ఆయన 27కి అయింది.
లక్ష్మీ నరసింహస్వామి అంటే ఆయన ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. మీకు అదైతే ఉంటాయి. ఉండే బాగుండే అది దేవుళ్ళది ఆ, బాగుండే. ఉమ్, రాముల వారికి ఇది మన కళ్యాణం చేస్తారు కదా, ఉమ్, ఎవరినో ఒకరు చోపతి తెచ్చుకొని తనే చేసేది కళ్యాణం. ఉమ్. ఏమి ఇష్టంగా తింటారు? ఏమి ఇష్టం మీ అబ్బాయికి? ఏమి ఇష్టం? మాకప్పుడు మటన్ అంటే చికెన్ అంటే సంక్రాంతి వస్తేనే, మళ్ళా దసరా వస్తేనే, పండగలు వచ్చినప్పుడే. పండుగలు వచ్చినప్పుడే ఆ, అది కొంచెం కొంచెం వాళ్ళు ఆ, పెద్దగా అయ్యి పిల్లలు అయిన దాకా వాళ్ళకి ఏ విషయంలో ఏ దొరకలే. మత్తు పదార్థాలు తినేటివి తాగేటివి అస్సలు తెలియదు. ఉమ్, బట్టలు కూడా మామూలుగా తెచ్చేది. ఉమ్, ఉమ్, ఇంట్లోకి వెళ్ళాలి, సంసారం ఇట్లా కావాలని కూడా, అంటే మాకు ఇది కావాలి అది కావాలని ఏం పెట్టుకోకపోదు. చాలా కష్టాలు చూసి వచ్చారు అయితే. పెద్ద ఆయన ఈడ చదువుకునేది, హాస్టల్లో పేపర్ వేసేది, ఇక ఇంట్లో అన్నిటికి వెళ్ళ తీసేది. పంట వచ్చేదాకా మనకు కావాలి కదా, 6 నెలలకు వస్తుంది పంట, అప్పటిదాకా కావాలి కదా. అంత బాగా కష్టపడ్డాం, ముగ్గురం కష్టపడ్డాం, నాతోటి పిల్లలు కూడా. గ్రేట్ అమ్మా నిజంగా. చిన్న వయసులోనే ఐలయ్య గారు వాళ్ళ నాన్నగారు చనిపోయిన అమ్మాయి ఏ రకంగా ఎంత కష్టపడి పెంచారో మనకు 10 పైసలు సాయం కోరలే మాకు. తెలుసు. మా రెక్కల మీద మా భవిష్యత్తు మీదనే బతికినాం కానీ ఒక్కరు పైసా సాయం చేయలే. ఒకరు సాయం చేసినాం కానీ ఇక ఇప్పుడు సర్పంచ్ అయినాక చచ్చిన వాళ్ళకు బతికిన వాళ్ళకు బియ్యం పైసలు డబ్బులు అన్నీ ఇస్తాడు. అందరికి మంచిగా చూసుకుంటారు. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి, ఇప్పుడు అంతా ప్రచారంలో మొత్తం అంతా కంప్లీట్ గా అక్కడ వదిలిపెట్టారు, ఇక్కడనే ఉంటున్నారు. ఇక్కడనే అసలు తింటున్నారా? టైంకి పడుకుంటున్నారా మీ అబ్బాయి? మొత్తం ప్రజలు ఆయనే ఉంటుండే, ఇంటికి వస్తాను బంజారాసులు ఉంటాం కదా. అవును, ఆన్నే మేమే ఉన్నాం, ఇద్దరం తల్లి అత్తగూడలో ఈయనే ఉంటుండు మొత్తం. ఇప్పుడు మీరు కూడా వచ్చారా మీ బాబు కోసం ఇక్కడికి? ఇక్కడ ఇంట్లో ఒక పొద్దు ఉండాలి అని దేవునికి వచ్చినాం. పిల్లగానికి ఈ రోజు నుంచి శనివారం ఆదివారం సెలవు ఉంటుంది. ఓబుల్రెడ్డి దాంట్లో వేసినాం పిల్లగానికి. 10 సంవత్సరాలు ఉంటాడు, 3 ఏళ్ళు 3 చదువుతుండే ఇప్పుడు. సినిమాలు అవి ఏం చూసేది కదా? మాకు ఎక్కడనే తెలియదు ఆ సినిమాలు ఎట్లుంటాయో. వాళ్ళు ఎక్కడ పోడు అసలు. అమ్మగారు ఇల్లు లేదు, పెద్ద నాయన లేడు, చిన్న నాయన, మాకు ఇల్లే సినిమాలు, ఇల్లే కష్టమే. వాళ్ళకి సరిపోలే ఇంకా సినిమాలు అసికారులు ఒక్క మనిషి బయటకు వచ్చి పిల్లలకి ఇట్లా అని అనిపించుకోలే. మొగోళ్ళు ఉన్నోళ్ళు కూడా భయపెట్టుకోలే కానీ అంత కంట్రోల్ ఉంచుకున్నా పిల్లలు. అంత కంట్రోల్లో పెంచుకున్నారు, అంత కంట్రోల్లో పెట్టుకున్నారు, ఈ రోజు ఈ స్థాయికి తీసుకెళ్లారు. ఈ పిల్లగాడు గిట్లా ఆటోడు గిట్లా అన్నాడు గిట్లా చేసిండు. అమ్మాయిలతోటి పెద్ద ఆయన వీక్లీలు పంచేది మన సొంటోళ్ళకు. వారానికి ఒక వీక్లీ మిగులుతాయి కదా, కోమటోళ్ళ పిల్లలకు అయ్యగాళ్ళ పిల్లలకు అందరికి ఇచ్చొస్తుండే. అన్న తమ్మి అన్న అన్న అనుకుంటే ఇట్లా తిరిగేది. వారానికి 4 రూపాయలు ఇద్దరు అది చదువుకొని మళ్ళీ వీక్లీ ఇచ్చేది. అట్లా గుట్టపైకి వంగపెల్లికి బండి మీద పోయి సైకిల్ మీద పోయి తెచ్చి గుళ్ళపెల్లి యాదగిరిపల్లి ఉడాయిగూడెం గుట్టపై వేసేది, పేపర్ వేసేది పెద్ద ఆయన. అర్థమవుతుంది. అట్లా 2 ఏళ్ళు వేసిండు. ఇక 10 అయిపోయినాక వెళ్ళిపోయిండు. మొత్తానికి ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. మంచి కొడుకులను సంపాదించుకున్నారు, మంచి తల్లిని ఆ భగవంతుడు మీకు వాళ్ళకి ఇచ్చారు. ఇవాళ రేపు భార్యాభర్త ఇద్దరు ఉండి చక్కగా చూసుకున్నా కష్టమవుతుంది. వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడు చనిపోయినా మీరు ఎంతో జాగ్రత్తగా భద్రంగా పెంచుకున్నారు. ఒక్కరి చేతి కిందికి తోలలే ఇయ్యలే. మాకు ఎవ్వరు చెప్పింది లేదు. మేము నా పిల్లలు పెరిగిన దానిక జర కంట్రోల్లో పెట్టుకొని చిన్నప్పటి నుండి మామూలుగానే సుఖపడి బతికిన కాదు. చాలా కష్టపడ్డాం. థ్యాంక్స్ అమ్మా, ఎన్నో విషయాలు మాతో షేర్ చేసుకున్నారు, మాతో పంచుకున్నారు. ఎమ్మెల్యే గారి గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. అంటే రాజకీయాల్లో అడుగుపెట్టారు, ఒక స్థాయిలో ఉన్నారు అని అంటే తండ్రులు వాళ్ళ తాతల దగ్గర నుంచి వారసత్వంగా వచ్చిన వాళ్ళు మనం ఎక్కువగా చూస్తాం. డబ్బు ఉంటేనే రాజకీయాల్లోకి రాగలుగుతారు అనుకుంటాం. డబ్బు ఉంటే రాజకీయాల్లోకి రావడం కాదండి, అంటే ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఎవరైనా ఈ స్థాయికి వస్తారు. కష్టపడ్డ వాళ్ళకి ఎప్పుడు కూడా సుఖం దక్కుతుంది అనడానికి వీళ్ళే నిదర్శనం అనుకోవచ్చు. గ్రేట్ అమ్మ, నిజంగా చాలా గ్రేట్ మీరు. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.